మిస్సం కి రుచి పులన్న బాబు తిమ్మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు బుర్రా మిస్సం కి రుచి పులన్న బాబు బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు తిమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు నలుగురిలో నువ్వు అయ్యే వంట పోడలింగం బాబు ఓరా నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1 ఈ రోజు మనం ఉన్నాం నరసరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ హాయ్ జూనియర్స్ హాయ్ సీనియర్స్ నాకు ఈ కాలేజ్ చూస్తుంటే మళ్ళీ చదువుకోవాలనిపిస్తుంది అవునా పిల్లల్ని కానీ చంపేస్తుంది ఏంటి బొమ్మ తీసి మొత్తం భయపడి చచ్చిపోతారు మా వాళ్ళు అయితే నిజమేంట నాకు నా సీనియర్స్ ఉంటే చాలు అవునా నాకు కూడా మా జూనియర్స్ ఉంటే చాలు మా వాళ్ళు మీకన్నా ఒక మెట్టు పైనే మా వాళ్ళు ఎక్కడో మీ వాళ్ళు ఎక్కడో అక్కడ నేను దూకి అవసరం లేదు మిమ్మల్ని పైకి పంపించే పనిలోనే మేము అందరం వచ్చాం మా వాళ్ళు డాన్స్ చేస్తే చాలు ఆల్రెడీ మీరు పైకి అలా వెళ్తూనే ఉంటారు తెలుసు మీ వాళ్ళ డాన్స్ అంత చెత్తగా ఉంటది మాలో హార్ట్ పేషెంట్స్ ఉన్నారేమో జాగ్రత్త పడమంటున్నాం హార్ట్ పేషెంట్స్ అందరినీ తీసుకెళ్ళి పక్కనట్టు ఓకేనా సో ఈ పిచ్చోళ్ళకి సమాధానం చెప్పాలంటే మా వాళ్ళు ఖచ్చితంగా కరెక్టే కదా జూనియర్ అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ తో మీ అందరు నోరు ముగిస్తారు మా జూనియర్స్ ఓకే మా జూనియర్స్ అయితే రెడీగా ఉన్నారు స్టార్ట్ మ్యూజిక్ నువ్వు నాకు నచ్చావోయి వలదులడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లి కజ్జాలోయి గిర ఎక్కి ఉన్నావోయి బలుపు బడాయి రాజతకు పరాయి దాని పేరు అల్లోవి తగదిన్న తందాన దాని రూపు నువ్వేనోయి తగదిన్న తందాన గువ్వా గోరింకతో ఆడుంటలే బొమ్మలాగా నిండు నా గుండెలో రోగుండెలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నిజంత కోరికనై తిరుగుతాందే బుర్రా తిరుగుతాందే బుర్రా జూనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ అంటే ఇది సూపర్ చూసావు కదా మా వాళ్ళు డాన్స్ మొదలు పెడితే అందరూ కేకలంతే అది డాన్సా అది డాన్సే ఇంకా మా వాళ్ళని తాళం గుర్తులు తీసుకురమ్మన్న ఫిట్స్ వచ్చినాయేమో అనుకున్నా వాళ్ళకి అంతేలే వీళ్ళ పేషెంట్లు కదా వయసు అయిపోయింది వాళ్ళకి ఏదైనా తాగించండి రా బాబు మా వాళ్ళు ఫార్మాస్యూటికల్ స్టూడెంట్ రోగాలు ఉన్న వాళ్ళకి నయం చేస్తారు ఏమంటారు సీనియర్స్ మా వాళ్ళు ఏం చేస్తారు అనుకున్నాం మా వాళ్ళు కూడా అదే చేస్తారు కంగారు పడతారు మా వాళ్ళు డాన్స్ చేస్తే మామూలుగా ఉండదు అసలు మీ వాళ్ళు తట్టుకోగలరా కనుక్కో అసలు మామూలుగా ఉండదా ఏముండదా మామూలుగా అంటే మామూలుగా ఉండదు అంతకన్నా సూపర్ గా ఉంటుంది ఏమంటారు సీనియర్స్ మా సీనియర్స్ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మీ ముందుకు రాబోతున్నారు స్టార్ట్ మ్యూజిక్
పుంజాలోయి గిర ఎక్కి ఉన్నావోయి బలుపు బడాయి రాజతకు పరాయి తోడు నువ్వు లేకపోతే దోచదోయి తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు అల్లోవి తగదిన్న తందానా దాని రూపు నువ్వేలోయి తగదిన్న తందానా గువ్వా గోరింకతో ఆడింటిలే బొమ్మలాగా నిండు నా గుండెలో రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై సూపర్ సూపర్ డాన్స్ చేయడంలో సాటి దీటు సీనియర్స్ తప్ప ఇంకెవరికి లేదా మీ వాళ్ళది డాన్స్ అన్నావు కదా, మా వాళ్ళ ఎనర్జీ ఆ స్టామినా ఉంది. అసలు మీది డాన్సేనా? ఆ గ్రేస్ ఏది, ఆ స్టెప్స్ ఏవి ఏమీ లేదు. సూపర్ గా చేశారు జూనియర్స్ మీరైతే. ఏ మున్నీర్, నీ మంచి కోరి చెప్తున్నా, మా వాళ్ళ ముందు మీ వాళ్ళు బేలా అయిపోతారు. అనవసరంగా నువ్వు సెల్ఫ్ డప్పులు కొట్టుకో. ఆల్రెడీ చేసేసారు. ఓకే, ఎలాగో డాన్స్ లో మా వాళ్ళే తోపులని తేలిపోయింది, అంతే కదా. కనీసం నెక్స్ట్ రౌండ్ అందం కావాలి. సీనియర్స్ కదా, చాలా ఏజ్డ్ పీపుల్ కదా, కనీసం అందమైన ఉందా లేదా మీకు చెప్పండి ఫస్ట్. అసలు మా ఫస్ట్ లైన్ చూస్తుంటే కనబడతా, నీకు ఫస్ట్ ముగ్గురు అమ్మాయిని చూస్తుంటే కనబడలా. మిగతాలందరూ బేవసా? అంతకన్నా అందగెత్తలు ఉన్నారు మా దాంట్లో. అంతకన్నా అందగెత్తలు కనిపించకపోతే మాదా ప్రాబ్లమ్ చెప్పండి సీనియర్. కళ్ళు బాగా కనబడుతున్నాయి ఆ ముగ్గురిని మాత్రమే, అంటే మిగతా వాళ్ళు ఏమీ లేదనేగా. మా దాంట్లో అయితే అస్సలు ర్యాంప్ వాక్ అంటే అందరూ అందంగానే ఉన్నారు. ఎవరిని సెలెక్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు మాకు. సీనియర్స్ రెడీ ర్యాంప్ వాక్ కి? ఓకే, మరి సీనియర్స్ అందంగా ఉన్నారా, జూనియర్స్ అందంగా ఉన్నారా తేల్చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. ఎంత చక్కగా ఉన్నవే రౌండ్ లో ర్యాంప్ వాక్ చేయడానికి మా సీనియర్స్ రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్. నిలబెడుతూ సీనియర్స్ చేసిన ఈ ర్యాంప్ వాక్ కి ఒకసారి మన సీనియర్స్ కి ఓవేసుకోండి. మీరు చేసిన ర్యాంప్ వాక్ ఒక రేంజ్ లో ఉందని మీరు ఫీల్ అవుతున్నారు కదా, అవునా? చూపిస్తాం. మా జూనియర్స్ వస్తారు కదా, అంతకు మించి అనేలా మా జూనియర్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. జూనియర్స్ స్టార్ట్ మ్యూజిక్.
జూనియర్స్ చంపేశారు అంతేనా మీరు? వాళ్ళ ముసుగులు అన్ని ఆర్భాటాలు ఏం లేకపోయినా ఎంత అందంగా ఉన్నారు మీరు. నాకు ఇప్పుడు అర్థమైంది, వాళ్ళు అందంగా లేక ముసుగులు వేసుకున్నారా? మా అందాన్ని ఆర్భాటాలు అనుకునే ఇలాంటి పిచ్చోడికి ఏం ఆన్సర్ ఇవ్వాలో అర్థం కావట్లేదు. ఏమంటారు సీనియర్స్? సో మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, కాకపోతే స్కోర్ చూస్తే తెలుస్తుంది ఎవరెంత అందంగా ఉన్నారని, అంతేనా? ఓకే, మరి స్కోర్ చూడడానికి రెడీగా ఉన్నాం కదా? స్కోర్ ప్లీజ్. ఓకే సీనియర్స్, మా జూనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ఎన్ని? ఓకే సీనియర్స్, ఎంత చక్కగా ఉన్నామంటూ మా జూనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ఎన్ని? ఓకే జూనియర్స్, మా సీనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్, మా సీనియర్స్ ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్. కాంతో నీకు విషయం తెలుసా? చెప్పు. చెప్పనా? చెప్పు. ఎక్కడైనా దమ్మున్న వాళ్ళని మొనగాళ్ళని ఎవరో ఒకరిద్దరు ఉంటారేమో, మా జూనియర్స్ లో అందరూ వాళ్ళే. అందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క మొనగాడు. మీ జూనియర్స్ మొనగాళ్ళు కాదు, మోసగాళ్ళు. ఎవరినన్నా మా జూనియర్స్ నా? మీ జూనియర్స్ నే అంట, ఇంకా అంట. మోసగాళ్ళు, సొల్లుగాళ్ళు, చెత్తగాళ్ళు. ఏం చేస్తావు అయితే? వాళ్ళు వచ్చి వాళ్ళ స్టామినా చూపిస్తే మొత్తం నీ నోరు మూసిపోద్ది. మా వాళ్ళు వచ్చి వాళ్ళ స్టామినా చూపిస్తే నీకు అన్ని మూసిపోతాయి. అయినా నెక్స్ట్ ఏ రౌండ్ తెలుసా నీకు? మా వాళ్ళు రౌండ్ తెలుసుకోనొకలా, తెలుసుకోకుండా ఒకలా ఆడరు. సరే చూద్దాం, రౌండ్ తెలిసిన తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ సరైనడు స్టార్ట్ అవుద్ది. మీలో కోఆర్డినేషన్ ఎంతో, మీలో స్టామినా ఎంతో తేల్చేస్తాం మేము, కంగారు పడుకో. ఓకేనా? మా వాళ్ళు రెడీ, మీ వాళ్ళు రెడీయా? మా వాళ్ళు ఎప్పుడో రెడీ. సీనియర్స్ మీరు రెడీయా? ఎవరి దమ్ ఏంటో తెలిసేద్దాం. లెట్ స్టార్ట్. సరైనడు. ఓకే, మరి సరైనడులో మనం ఆడబోతున్నాం చెలో. చెలో ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దాం. కాంతం పిలిచేద్దాం. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, చెలో ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ ఏమో గ్రౌండ్ లో ఉన్నాయి అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు కదా. ఇక్కడ చెలో గేమ్ ఎలా ఆడాలంటే, ఫస్ట్ మన ప్రాపర్టీస్ అయితే 2 బిగ్ ఫుట్స్ ఉంటాయి కదా. 2 ఫుట్స్ లో కూడా ఏం చేయాలంటే, లెఫ్ట్ లెగ్ ఏమో లెఫ్ట్ ఫుట్ మీద, రైట్ లెగ్ ఏమో రైట్ ఫుట్ మీద పెట్టాలి. ముగ్గురు కూడా 1 by 1 నుంచోవాలి. నిలబడిన తర్వాత ఆ థ్రెడ్స్ తో కాల్ కట్టేసుకోవాలి. అండ్ కట్టేసుకున్న తర్వాత హ్యాండ్ థ్రెడ్స్ కూడా ఉంటాయి అనమాట. అవి ఏమో చేత్తో పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత పొజిషన్ లో నిలబడిన తర్వాత మన టైం స్టార్ట్ అవుతుంది. టైం స్టార్ట్ అయిన వెంటనే మన టార్గెట్ ఉంటుంది కదా, ఆ టార్గెట్ దగ్గర ఒక ఫ్లాగ్ ఉంటుంది. సేమ్ ఎలా అయితే స్టార్ట్ అయ్యారో అలాగే యూటర్న్ తీసుకొని స్టార్టింగ్ పాయింట్ దగ్గర రావాలి. సో అలా ఏ టీం అయితే తక్కువ టైంలో అలా పాయింట్ ని రీచ్ అవుతుందో వాళ్ళే విన్నర్స్. ఓకేనా జూనియర్స్, రెడీనా? ఓకే సీనియర్స్. ఓకే, చెలో గేమ్ అయితే ఫస్ట్ మా జూనియర్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ కదా? కాంతం పద మరి, లెట్స్ గో. చెలో ఆడడానికి మా జూనియర్స్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 అండ్ గో. చూడకుంటే నాకు పిచ్చికుంటది, నిన్ను చూస్తే వయసు నన్ను మెచ్చుకుంటది. అయ్యా కసి కసి ఏడు కమ్ముకొస్తే. ఇప్పుడు చలో గేమ్ ఆడడానికి మా సీనియర్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 అండ్ గో. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాజదూత్ మీదొచ్చే రామ్ రెడ్డి. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాజదూత్ మీదొచ్చే రామ్ రెడ్డి. యమహా గేసుకొచ్చే యాది రెడ్డి, బజాజ్ మీదొచ్చే బాల్ రెడ్డి. స్టార్ట్ అయిన ఎయ్యరాళ్ళు వచ్చాక అంతరాళ్ళు ఎట్టా సచ్చేది రామ్ పెద్ది రెడ్డి. రెడ్డి గారి రెడ్డి గారే రెడ్డి గారి కుర్రోనిట రెచ్చిపోతే ఎట్టా గంట. రెడ్డి గారి కుర్రోనిట రెచ్చిపోతే ఎట్టా గంట. బుల్లెట్ బుల్లెట్ అరే బుల్ 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 బుల్లెట్. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి, రాజదూత్ మీదొచ్చే రామ్ రెడ్డి.
ఒప్పుకోకుండా ఎట్టుంటాం గానీ ఎంతకీ మాకు టూలెట్ బోర్డు ఉందా లేదా? ముంబైలో మా బావ టైలర్ అంటారు వాడినంత టైగర్ పండక్కి వచ్చి నన్ను పెళ్ళాడతాను అంటూ ప్రామిస్. చలో గేమ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి స్కోర్ చూద్దామా? ఓకే స్కోర్స్ ప్లీజ్. ఓకే స్కోర్ చూసిన తర్వాత చలో గేమ్ విన్నర్స్ మన జూనియర్. ఓకే సీనియర్స్ క్లారిటీ వచ్చింది కదా. మొనగాళ్ళని చెప్తే మోసగాళ్ళు ఏదేదో అన్నా కదా, కానీ మొనగాళ్ళు మా జూనియర్సే. ఓటమి గెలుపుకు మరో మెట్టు కాబట్టి ఏం పర్లేదు, లైట్ తీసుకోండి. థ్యాంక్ యూ సీనియర్స్. ఓకే మొత్తానికి మా జూనియర్స్ అయితే సూపర్ గా గెలుచుకున్నారు. మా సీనియర్స్ పెట్టుకుంటే వాసిపోద్ది. ఓడిపోయారు కదా, మొత్తం వాసిపోయి ఉంటుంది చూసుకో. ఒకసారికే చూద్దాం చూద్దాం. మీరు చూసుకోవడమే మా, కానీ మా వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ. సూపర్ జూనియర్. మీ వాళ్ళు ఎప్పుడైనా మా జూనియర్స్ టచ్ చేయడానికి ట్రై చేశారా? అంత దమ్ముందా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? మీరు సీనియర్స్ అయ్యా. అయితే కరెక్ట్ గా అడిగా. ఒకసారి మా వాళ్ళు డేరింగ్ లోకి దిగారనుకో, ఆ కుక్క ఎవడ లోపల తీసుకొచ్చి ఏంటో కొంచెం ఎక్కువ మాడుతున్నావు. ఇంకోసారి నన్ను గాని నా సీనియర్స్ గాని ఏమైనా అన్నావా, రోడ్డు మీద కుక్కలతో కనిపిస్తా నిన్ను. ఒక్కసారి అదే కుక్క రంగంలో దిగి కండ పీకిందనుకో, అయినా అప్పుడే తొందర ఎందుకు, ఇంకా గేమ్ ఉందిగా. ఆ కుక్క దిగి రంగంలోకి దిగితే అప్పుడు ఏ కుక్క తిరుగుతుంది అది. అరే నీకు మీ వాళ్ళకి మా వాళ్ళని టచ్ చేసే ధైర్యం లేక ఆగుతున్నారా అన్ని. మేము వాగుతుంది మాకు ఛాలెంజ్ చేస్తున్నాం, వాగట్లేదు కదా జూనియర్స్. అసలు దమ్ము అనే టైటిలే మా వాళ్ళని చూసి పెట్టారా. వాళ్ళని టచ్ చేసే దమ్ము మీకుందా? మీరా మేమో తేల్చుకుందాం, రండి చూద్దాం. ఓకే మీరు మేమో తెలియాలంటే ఖచ్చితంగా టచ్ చేసి చూడు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేద్దామా జూనియర్స్? చేద్దామా సీనియర్స్? లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. ఓకే మరి టచ్ చేసి చూడు ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. పిలిచేద్దామా? పిలిచేద్దాం. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే మరి టచ్ చేసి చూడు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే మా జూనియర్స్ తరఫు నుండి నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే కోటేష్ గుప్తా రెడీ కదా? రెడీ. ఓకే మరి పొజిషన్కి వచ్చే మరి డేట్ చేయడం రెడీనా? రెడీ. ఓకే కేరళలో ఒక డాన్స్ ఫేమస్ డాన్స్ ఉంటుంది తెలుసా నీకు? తెలుసు. సో వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు ఎటువంటి గెటప్ లో ఉంటారో అదే గెటప్ నువ్వు వేసుకుని వచ్చి ఇక్కడ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. చేస్తా. ఓకే కోటేష్ నువ్వు అక్కడే గెటప్ వేసుకుని డాన్స్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయగలవా, లేకపోతే ఇంకా బ్యాచింగ్ తీసుకుంటా బెటరా? బ్యాచ్ ఉంది. ఎంటర్టైన్ చేస్తా అందరినీ? చేస్తా. పిలిచేస్తాం మరి మీ ఫ్రెండ్స్ ని? పిలిచేస్తా. పిలిచే మరి ఫ్రెండ్స్ వచ్చేయండి. ఓకే మీరు ముగ్గురు కూడా కాస్ట్యూమ్స్ వేసుకుని వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? చేస్తాం. ఓకే గో. ఇప్పుడు దాకా నువ్వు నా సీనియర్స్ కి డేర్ ఇచ్చి ఆడుకున్నావు కదా, సో ఇప్పుడు మీ జూనియర్స్ ని ఆడుకున్న టైం నాకు వచ్చింది. మీ జూనియర్స్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాను నేను ఇప్పుడు. విజయ్ కి ట్రూత్ వచ్చింది కాబట్టి విజయ్ వచ్చాయమ్మా అడుగుందాం. ఓకే విజయ్ ఇప్పుడు నువ్వు నాకు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, కాలేజ్ కి రాక అటెండెన్స్ తగ్గితే ఏ రీజన్ చెప్తావు? ఫీజు కట్టడానికి మనీ లేవని పార్ట్ టైం జాబ్ చేస్తున్నానని చెబుతా. అబద్ధాలు భలే ఆడతారా మీరు జూనియర్స్ అందరూ, అబద్ధాలు ఆడతారా? మా వాళ్ళు తెలివి, ఎందుకంటే నువ్వు సడన్ గా అడిగో క్వశ్చన్ అయినా కానీ చెప్పేశారు చూసా. గ్రేట్ అయ్యా నువ్వు, చాలా తెలియదు. సో నెక్స్ట్ జూనియర్స్ లో నేను సెలెక్ట్ చేసుకోబోతున్న అమ్మాయి ఆరెంజెస్ ప్లీజ్. కాలేజ్ కి రాక అటెండెన్స్ తగ్గితే ఏ రీజన్ చెప్తావు? నేనైతే నా బాయ్ ఫ్రెండ్ తో కలిసి సినిమాకి వెళ్తున్నానని చెప్తాను. ఏంటి డైరెక్ట్ గా మా బాయ్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్తానండి అని చెప్పేసావా? నేనైతే ఇంతే ధైర్యంగా చెప్తాను. మో మో ధైర్యం చేయాలమ్మా ఎలాంటి విషయాల్లో, మంచి విషయాల్లో, కానీ ఇలాంటి విషయాల్లో కాదు. ఇలాంటి విషయాల్లోనే చేయాలి, లేకపోతే అటెండెన్స్ లేదంటే ఎగ్జామ్స్ పంపించరు. కాబట్టి అంత ధైర్యంగా చెప్తారు, అంతే కదా? అంతేగా అంతేగా. అర్థమైంది. సీనియర్స్ అందరూ ఎందుకు అలా ఉన్నారు, అందరు నిన్ను చూసి అట్లా తయారయ్యారు. ఓకే నేను నెక్స్ట్ కూడా అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే బ్లాక్ నీ పేరేంటి? అనిత. అనిత ఇప్పుడు నాకు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, కాలేజ్ కి రాక అటెండెన్స్ తగ్గితే ఏ రీజన్ చెప్తావు? ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పి తప్పించుకుంటా. పెళ్లి సంబంధాలు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యావా? అయ్యా. ఎన్ని?
ఎన్ని పెళ్లి చూపులు అయ్యాయి, అందులో ఎన్ని రిజెక్ట్ అయ్యాయి, ఎన్ని చీపో అన్నారు, ఎన్ని ఓకే చేశారు చెప్పు. చీపో అనే ఛాన్స్ ఎవరికి ఇవ్వను, నేనే అందరికి చీ చెప్పా. ఈ జూనియర్స్ చెప్పిన తిక్క తిక్క ఆన్సర్స్ చీ ఒక్కటి కూడా నచ్చలేదు. జూనియర్స్ అంతా ఇంతే అబ్బా చీ. 10 సార్లు చీ చెప్పింది కానీ మన వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ ఏమన్నా ఎక్కించుకుందా? ఎక్కించుకోరు. సీనియర్స్ అంతే, ఇంకా మారు. సీనియర్స్ బుర్ర ఉందా? అర్థమైపోయింది, తేలిపోయింది మనకి. సూపర్ జూనియర్స్. ఓకే, నెక్స్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను మీ సీనియర్స్ నుండి. ఎవరంటే బ్లూ షర్ట్ నువ్వురా. ఓకే చరణ్, నువ్వు ఏం చేస్తుంటావు మామూలుగా? అమ్మాయిలకి తిరుగుతుంటా. ఎవరికైనా దొరికితే మరి ఎరగొడతారు. మా టెక్నిక్స్ మాకు ఉంటాయి కదా. ఏం టెక్నిక్స్ ఉన్నాయండి దగ్గర? కొంచెం టైం ఇవ్వన్నా, చూపిస్తాను. కొంచెం టైం ఇస్తే చూపిస్తావా? కొంచెం టైం ఇస్తే ఏం చూపిస్తావు? ఈ కాస్ట్యూమ్ లో అలా. అబ్బో, ఈ కాస్ట్యూమ్ లో కదా, ఒక సపరేట్ కాస్ట్యూమ్ వేసుకొచ్చి ఎలా నిన్ను రక్షించుకుంటావు చూపిస్తావు మాకు. అవునా? చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. సో చరణ్ ఎల్లు అయితే నీ కాస్ట్యూమ్ మీద అన్నావు కదా, అది వేసుకుని వచ్చి మరి. మీ జూనియర్స్ లో నుంచి ఇప్పుడు నేను ఒకరిని సెలెక్ట్ చేసుకుంటా. బ్లాక్ షర్ట్. ఓకే నాగరాజ్, ఇప్పుడు నువ్వు నాకు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, చదువు అయిపోగానే నువ్వేం చేస్తావు? బార్లో బేరర్ గా చేస్తాను. అంత కష్టం ఏమొచ్చింది నాన్న నీకు? ఎందుకంటే టిప్స్ వస్తాయి కాబట్టి. వారిని ట్రిప్పుల కోసం అంత లో జాబ్ ఎత్తుకుంటావు నువ్వు? ఎందుకు ఆ జాబ్ వల్ల అసలు నీకు ఏం ఉపయోగం ఉంది? కాంతం, ఎప్పుడైనా లైఫ్ లో సెటిల్ అవటమే కదా కావాల్సింది. బాబోయ్, మీ సెటిల్మెంట్ ఏంటో, మీ గోల్ ఏందో, ఆ మంది ఏంటో, ఆ బార్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నేను జూనియర్స్ నుంచి ఇంకో సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే గ్రీన్ చెక్స్, మీ పేరేంటి? సంజయ్. ఓకే సంజయ్, ఇప్పుడు నువ్వు నాకు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, చదువు అయిపోగానే నువ్వేం చేస్తావు? కాలేజ్ పక్కన జిరాక్స్ సెంటర్ ఓపెన్ చేసి మైక్రో జిరాక్స్ తో లక్షాధికారి అవుతా. ఏ భలే గుడ్ ఐడియా. ఎందుకని ఆలోచన వచ్చింది నీకు? ఎలా వచ్చింది? కాంతం, ఇది కూడా తెలీదా? మీ సీనియర్స్ నాటికి ఎలా పాస్ అయ్యారు? అందరూ మైక్రో జిరాక్స్ లే, ఫేస్ చూడు తెలిసిపోతుంది కదా. చూసి చూసి కలిపోయి స్పెట్స్ అన్నీ అయ్యే. ఓకే, నేను జూనియర్స్ నుంచి ఇంకొకరు సెలెక్ట్ చేసుకుంటున్నాను. చదువు అయిపోగానే నువ్వేం చేస్తావు? పెళ్లి చేసుకొని ఒక క్రికెట్ టీం కంట. ఓకే అనిత, నీకు టీం ఒకటి చాలా, లేకపోతే ఎక్స్ట్రా ప్లేయర్స్ కూడా కావాలా? ఐపీఎల్ టీం కంట. నీకేమైనా అభ్యంతరమా? వీళ్ళ ఆశలకి నాకు పిచ్చికి పోతుంది. నేను ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండదలుచుకోలేదు. ఓకే, మొత్తానికి జూనియర్స్ అయితే అదిరిపోయి ఆన్సర్లు చెప్పి సీనియర్స్ అయితే బెదరగొట్టేశారు. సూపర్ జూనియర్స్. ఓకే, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటాను మీ సీనియర్స్ నుండి. ఎవరంటే మంచి అమాయకంగా ఉంది ఆ బ్లాక్ డ్రెస్ నువ్వురా. ఓకే చంద్రిక, డల్గా ఉన్నావా? ఏం లేదు. ఏం లేదు కదా, కొంచెం యాక్టివ్గా ఉండు. ఓకే, ఈ విషయం చెప్పు, నువ్వు ఏ విషయాలంటే బాగా హుషారైపోతావు? మా బాయ్ ఫ్రెండ్ బయటికి వెళ్దామంటే బాగా హుషారైపోతా. సో నీ బాయ్ ఫ్రెండ్ బయటికి వెళ్దామంటే హుషారైపోతావు. నెక్స్ట్ ఏమైనా ఉంటుందా అంటే షాపింగ్ కానీ, సినిమా కానీ, లేకపోతే? చిచ్చి, నేను అలాంటివన్నీ చెప్పను, నాకు సిగ్గు. ఓకే, ఈ సీనియర్స్ అమ్మాయిలు అందరూ చాలా ముదురులో ఉన్నారు. ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం. ఓకే, నీ పేరేంటి? లీలా. ఓకే లీలా, నువ్వు ఏ విషయాలంటే బాగా హుషారైపోతావు? ఫ్రెండ్స్ అందరితో సిట్టింగ్ వేయడానికి హుషారైపోతా. ఓకే, సిట్టింగ్ లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఒకసారి లేవు, నేను ఫేస్లు చూస్తాను. నేను ఒకసారి లేపు, పర్లేదు లేపు. అమ్మిరెడ్డి రాజేశ్వరి. అరే, తాగి తాగి బక్క చిక్కుపోయింది పాప. ఓన్లీ తాగడమేనా, తినే పనే లేదనుకుంటా కదా. చెప్పు చెప్పు, ఇంకా ఎంతమంది ఉన్నారు లిస్ట్ చెప్పు. శ్రవంతి. శ్రవంతి అంటే ఎవరండి ఆవిడ? శ్రవంతి. ఓకే, ఈ అమ్మాయి ఏమో తాగి తాగి పేపర్లో తయారైపోయింది కదా. అయ్యో, ఆమెమో బక్క చిక్కింది, ఏమో పేపర్లో తయారైంది. ఇంకా ఇంకా మీ బ్యాచ్ లో ఎవరున్నారు బయటిది? సీనియర్సే కాదు, జూనియర్స్ లో కూడా ఒకరు ఉన్నారు. గాయత్రి. ఎవరు? దండముడి గాయత్రి. అయినా సీనియర్స్ గురించి చెప్పమంటే జూనియర్స్ జోలికి వస్తున్నాడు నువ్వు. లో కూడా ముదురులు ఉన్నారు. జూనియర్స్ లో ముదురులు ఉన్నా మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అర్థమైందా? ఫస్ట్ చదువు, పేరెంట్స్, తర్వాత ఏమన్నా బాయ్ ఫ్రెండ్స్ ఎక్స్ట్రా. మీరంతా ఆవేశపడకండి సీనియర్స్, మీ బాగోతాలని మాకు తెలిసిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం. ఆవిడేం చెప్తా చూద్దాం మరి. ఓకే, నువ్వు ఏ విషయాలంటే బాగా హుషారైపోతావు? ఎవరైనా లవర్స్ పార్క్ లో సీక్రెట్ గా మాట్లాడుతుంటే వింటే హుషారు వస్తుంది.
సీనియర్స్ మంచి మంచి పనుల్లో ఉన్నారు, ఖాళీ లేకుండా, చదువు మాత్రం లేదు, అంతే కదా? చదువు కూడా ఉంది. అయినా మా జూనియర్స్ ని చూసి బుద్ధి తెచ్చుకోండి, అర్థమైందా? వాళ్ళకి ఇట్లానే ఆన్సర్ చెప్పాలి, మీరేం కంగారు పడితే లైట్ తీసుకోండి, పాడిపోదాం. ఇప్పుడు నేను జూనియర్స్ నుంచి సెలెక్ట్ చేసుకోబోతున్నాను. జూనియర్స్ నుంచి బ్లూ చున్నీ కమ్. ఓకే ప్రియా, నీకు డేర్ వచ్చింది కాబట్టి నువ్వు డేర్ చేస్తావా? చెప్పు. నువ్వు చూస్తే చాలా అమాయకంగా ఉన్నావు, మరి నువ్వు డేర్ చేయగలవా? చెప్పు. వామ్మో, ఈ అమ్మ చూసే మొగరాయిడ్లా ఉంది. సో ఖచ్చితంగా నీ కోసమే నువ్వు డేర్ చేయడానికి నేను ఒక ప్రాపర్టీ తెప్పించాను. సో ఆ డేర్ చేయడానికి నువ్వు రెడీయా? రెడీ. ఓకే, అయితే నీకోసం నేను ప్రాపర్టీ తెప్పించేస్తా. తెప్పించేనా? తెప్పించేయి. ఓకే, ప్రాపర్టీ ప్లీజ్. ఓకే ప్రియా, నీకోసం ఈ బరువైన ప్రాపర్టీ వెయిట్ చేస్తుంది. సో ఈ ప్రాపర్టీని నువ్వు ఎట్లా చేసుకోవాలంటే నువ్వు దీన్ని లిఫ్ట్ చేయాలి. రెడీయా? లిఫ్ట్ చేయగలవా? చేస్తా. ఏంటి టోన్ లో వాల్యూమ్ తగ్గింది? నీకు చెవులు దొబ్బినాయేమో. డేర్ చేయకపోతే నీకు మైండ్ దొబ్బిద్ది. దా వచ్చి డేర్ చేసి చూపించు. ఓకే, జూనియర్ ప్రియా డేర్ చేయడానికి రెడీగా ఉంది. సో చూద్దాం డేర్ ఎలా చేస్తుందో. నీకు మైండ్ దొబ్బింది అనుకుంటా, ఇటువంటి చిన్ని చిన్ని డేర్లు ఇచ్చావంటే మా వాళ్ళ చేతులు నువ్వు అయిపోతావు. జూనియర్ సూపర్. ఆ అమ్మాయి కన్నా వీడెక్కువ బిల్డప్ ఇస్తున్నాడు ఏంటి? మేము డేర్ ఇచ్చాం, వాళ్ళు చేశారు, అంతేగా. దానికి ఇంత బిల్డప్. ఏంటి అంతం మీ వాళ్ళని గెటప్ వేసుకుని రమ్మన్నావు, ఎంటర్టైన్ చేయమన్నావు, ఏరు ఎక్కడ ఉన్నారు? మా వాళ్ళు గెటప్ వేసుకొని రెడీగా ఉన్నారు, అద్దరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి మిమ్మల్ని జూనియర్స్ తొక్కడానికి రెడీగా ఉన్నాడు. పిలిచమరా? పిలిచే మరి. ఇంకా కలిసి వచ్చేయండి అమ్మా సీనియర్స్. ఓకే, మరి గెటప్ లో అయితే ఓకే, కానీ మరి ఎంటర్టైన్మెంట్ సంగతి ఏంటి? పాట పెట్టండి, ఎలాంటి డాన్స్ అయినా వేసి చూపిస్తా. అబ్బా, వేసి చూపిస్తారా డాన్స్? పెట్టమంటారా? పెట్టండి. ఓకే, సాంగ్ ప్లీజ్. కామయ్య కామయ్య వరలో కామ గోరిల్లు వరలో కాముని పెండ్లాలు వరలో నీలా తెల్లంగా వరలో నువ్వు ఇచ్చిన డేర్ మా సీనియర్స్ సూపర్ గా చేసి చూపించారు. కమ్ ఆన్ సీనియర్స్, హై ఫైవ్. ఓకే, సీనియర్స్ వల్ల మనకి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ వచ్చిందా లేదా? సూపర్ జూనియర్స్, బాగా చేసాం కదా, థ్యాంక్ యూ.
కాంతం టెక్నిక్స్ చెప్తానన్నాడు కదా చరణ్. పిలవమంటావా? పిలువు మరి. అయితే చరణ్ వచ్చేయమ్మా. అవును చరణ్, ఓన్లీ కాస్ట్యూమ్ వేసుకొస్తానన్నా. కాస్ట్యూమ్ వేసుకొస్తే నిన్ను కాపాడేసుకుంటావా? టెక్నిక్స్ అన్నావు, మా వాళ్ళు ఏమో వెయిట్ చేస్తున్నారు, మీ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. మరి టెక్నిక్స్ చూపిస్తానన్నా. చూపిస్తావా? ఇదే టెక్నిక్ తో నేను చాలా మందిని పడేశాను, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ నీకు వచ్చేలే చూపించు, తర్వాత నేర్పిద్ది కనుక. ఓకే చరణ్, చాలా బాగుంది. ఇంకా ఇదేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి, దానికోసం ప్రాపర్టీస్ కావాలి. సో ప్రాపర్టీస్ అందించండి. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే చరణ్, టెక్నిక్స్ అయితే చాలా చూపించావు మాకు. మరి ఎప్పుడు మరి చూసినప్పుడు మాకు షో అయిపోయాక కనిపించండి, ఇంకా చాలా ఉన్నాయి, నేర్పిస్తాను. అవునా, నేర్పిస్తావా? ఓకే మరి మేము రెడీ అయిపోతాం. ఓకేనా? ఓకే. సూపర్ చరణ్, చాలా బాగా చేసావు. నిజంగా జూనియర్స్ అందరూ కూడా నోర్లు మూసేసేలా చేసావు. సూపర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. వచ్చి వెళ్ళిపోదాం. ఓకే జూనియర్స్, సీనియర్స్ ని బాగా ఆడుకున్నాం. సూపర్. ఓకే సీనియర్స్, మనల్ని టచ్ చేస్తే ఎలా ఉంటుందో జూనియర్స్ కి చూపించా. సూపర్. థ్యాంక్ యూ సీనియర్స్. అయినా మున్నీర్, ఎవరైనా గెలవడానికి ఆడతారు, మీ వాళ్ళు ఏంటయ్యా ఓడిపోవడానికి ఆడతారు. అయినా నువ్వు మా వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా? మా వాళ్ళు ఉన్న తెగింపు గురించి నీకు తెలియదు, అర్థమైందా? ఓ, గేమ్ స్టార్ట్ అవ్వక ముందు వెళ్ళిపోతారా? అయితే వెళ్ళిపోండి. స్టార్ట్ అవ్వకుండా వెళ్ళిపోవడం అది ఇది అంటున్నావు. కాకపోతే మా వాళ్ళు ఏం చేస్తారంటే మీ వాళ్ళు తలలు దించేలా చేసుకుంటారు. మా వాళ్ళు తెగిస్తే ఎలా ఉంటుంది తెలుసా? మీరు జీవితంలో తల ఎత్తుకోలేదు, అర్థమైందా? అరే జోకేసే, నవ్వండిరా. తెగించుకుంటే వెళ్ళి తలలు దించుకునే టైపు మీ జూనియర్స్. తల దించే టైపు కాదు, తగలబెట్టే టైపు. మాకెదురొచ్చిన వాళ్ళు ఎవరన్నా కాలిపోతుంది, అది నువ్వైనా నీ జూనియర్స్ అయినా. అది గేమ్ ఆడినారు చెప్పాలి, ముందు చెప్పడం కదా మాటలు, అర్థమైందా? గేమ్ ఆడడానికి రెడీయా సీనియర్స్? రెడీనా? లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. ఓకే మరి గీతతో అంత ఈజీ కాదు ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. పిలిచేద్దామా? పిలిచేద్దాం. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే మరి గీతతో అంత ఈజీ కథలో మనం ఆడబోతున్నాం. స్టెప్ అప్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. ఫస్ట్ మనం ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, ఇక్కడేమో బాల్స్ కనిపిస్తున్నాయి, అక్కడేమో ఎంటీ టబ్స్ కనిపిస్తున్నాయి. సీనియర్స్ నుండి ముగ్గురు వచ్చారు అండ్ జూనియర్స్ లో కూడా ముగ్గురు ఇక్కడ రెడీగా ఉన్నారు. అండ్ గేమ్ ఎలా ఆడాలంటే, అంటే ఏ పార్టిసిపెంట్ అయితే గేమ్ ఆడతారో వాళ్ళు ఇక్కడ పొజిషన్ లో నిలబడాలి. పొజిషన్ లో నిలబడిన తర్వాత ఈ బాల్ ని త్రో చేయాలి. సో త్రో చేసిన తర్వాత అక్కడ టబ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ ఎంటీ టబ్స్ లో ఆ బాల్స్ పడాలి. ఇలా ఒక్కొక్క పార్టిసిపెంట్ కి 5 ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క టీమ్ కి 15 మాట. ఒకరి తర్వాత ఒకరు ఈ గేమ్ ఆడతారు. అండ్ ఎవరైతే ఎక్కువ బాల్స్ ని ఆ ఎంటీ టబ్ లో వేస్తారో వాళ్ళే వినర్స్. ఓకేనా జూనియర్స్? ఓకేనా సీనియర్స్? మరి గేమ్ అయితే ఫస్ట్ మా సీనియర్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సీనియర్స్ పొజిషన్స్ ప్లీజ్. స్టెప్ అప్ గేమ్ ఆడడానికి మా సీనియర్స్ నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో.
సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. 3, 2, 1 గో. నీ కళ్ళ పొగరే కత్తి పోటులే జోరు జోరులే నీ ఒంటి దారులే హే జోరు జోరులే నా ఇంటి పేరులే Come on, let's dance, baby. Oh, మారు మారులే ఓ తీను మారులే ఈ పిల్ల ఫిగర్ పిచ్చిలే. సీనియర్స్ నుంచి థర్డ్ పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉంది. 3, 2, 1 గో. ఓకే స్టెప్ అప్ గేమ్ ఆడడానికి మా జూనియర్స్ నుండి ఫస్ట్ పార్టిసిపెంట్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. అరే అదిరిందే పిల్లోడా నీలో దమ్ము చూసి చెదిరిందే నా దిల్లే చెదిరిందే నువ్వుగాని సెట్టే కొట్టి నువ్వుగాని పచ్చే కట్టి రెడీ చూస్తే దాబా అదిరిందే ఆ మస్కారా మస్త్ కట్ట మనసారా మస్కా కొట్టే నీలో నీ రిస్కే అదిరిందే ఓహో ముట్టుకుంటే నువ్వు ముట్టే బంగారం కట్టుకుంటే ఈ ముట్టే ఓకే మా జూనియర్స్ నుండి సెకండ్ పార్టిసిపెంట్ ఇక్కడ స్టెప్ అప్ ఆడడానికి రెడీగా ఉంది. 3, 2, 1 అండ్ గో. ఇది సంపర్యపారం ఇక తుమ్ము తుమారా అరే అదిరిందే నువ్వు కాలరు గాల్లో ఎగరవేసి వస్తుంటే నీ స్టైలే అదిరిందే అరే అదిరిందే పిల్లోడా నీలో దమ్ము చూ మా జూనియర్స్ నుండి థర్డ్ పార్టిసిపెంట్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. నీతో గాని పంతమొస్తే నీతో గాని పంతమొస్తే వచ్చినోటికి వచ్చినట్టే వంద పిక్చర్లే అరే నువ్వు మిర్చి కారంలే నువ్వు మంచికి హారంలే నువ్వు ఓకే మరి స్టెప్ అప్ గేమ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి స్కోర్ చూద్దామా? స్కోర్ ప్లీజ్. ఓకే స్కోర్ చూసిన తర్వాత విన్నర్స్ మన జూనియర్స్. సో మొత్తానికి లాస్ట్ గేమ్ కూడా మా జూనియర్స్ దే. థ్యాంక్ యూ జూనియర్, సూపర్. ఏం పర్లేదు సీనియర్స్, మీరు కూడా చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ. ఏంటి కాంతం మరి సర్దేసినట్టేనా? మీరు సర్దేసుకునే టైం వచ్చేసింది, సర్దేసేయండి. ఏంటి సర్దేసేది? గేమ్స్ మేమే కదా గెలిచాం కదా జూనియర్స్. 2 గేమ్స్ గెలిచాం, 2 గేమ్స్ కదా జూనియర్స్. ఆ పైన డాన్స్, ర్యాంప్ వాక్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని కూడా మనయే కదా. ఎవరిది టైట్లో తెలియాలంటే ఫైనల్ స్కోర్ చూడాల్సిందే కదా. ఓకే మరి ఫైనల్ స్కోర్స్ తెలియాలంటే గెస్ట్ ని ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేద్దామా జూనియర్స్? ఇన్వైట్ చేద్దామా సీనియర్స్? ఓకే కాంతం, నీ పని పైన చెప్తాను పద. ఓకే విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం అసిస్టెంట్ ప్రొఫెసర్ MS స్వరూప గారు. ప్లీజ్ వెల్కమ్. ఓపెనింగ్ లోనే డాన్స్ పర్ఫార్మెన్స్ తెరదీశారు మా జూనియర్స్. ఎంత చక్కగా ఉన్నవే రౌండ్ విన్నర్స్ మా సీనియర్స్. అండ్ నెక్స్ట్ సరైనోడు విన్నర్స్ మన జూనియర్స్. అండ్ నెక్స్ట్ విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం అసిస్టెంట్ ప్రొఫెసర్ మల్లికార్జున్ గారు. ప్లీజ్ వెల్కమ్. టచ్ చేసి చూడు విన్నర్స్ మా సీనియర్స్.
ఫైనల్ గా గీతతో అంత ఈజీ కాదు విన్నర్స్ మన జూనియర్. అండ్ ఫైనల్ గా ఈ రోజు స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్స్ మన జూనియర్. జూనియర్స్ తెగిస్తే ఎలా ఉంటుందో చూపించారు కదా సీనియర్స్ కి. ఓకే గెలిచారు కాబట్టి ఆనందంలో అలా మాట్లాడుతున్నారు. ఏం పర్లేదు, ర్యాంప్ వాక్ లో అందం, టచ్ చేసి చూడలో ఎంటర్టైన్మెంట్ మీరు ఇలాగా తీసేశారు. సూపర్. కానీ ఫైనల్ గా టైటిల్ గెలుచుకుంది మన జూనియర్స్. గేమ్స్ గెలిచింది ఎవరు? జూనియర్స్. అండ్ ఓపెనింగ్ లోనే డాన్స్ పర్ఫార్మెన్స్ తెరదీశారు మా జూనియర్స్. అండ్ సీనియర్స్ కి మాటలు లేవు, అసలు మాట్లాడుకోవడానికి ఛాన్స్ లేదు, అర్థమైందా? అండ్ ఆడియన్స్ మీరు కూడా సూపర్ గా ఎంజాయ్ చేశారు కదా. అండ్ రేపు కూడా ఒక మాస్ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ E2+. దిస్ ఇస్ మునీర్, దిస్ ఇస్ ప్రభా, సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై. బై బై.